నమస్కారం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా లవ్ యూర్ ఫర్ ఎవర్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఆ రోజు చాలా లేట్ నైట్ అయింది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే, అందుకని మార్నింగ్ వెళ్ళేసి వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. క్లీనింగ్ అయిపోయింది, ఇంకా అప్పుడే మా చిన్నది లేసిందనమాట. ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని అయితే పైకి కాసేపు వాకింగ్కి వెళ్ళాను. కొంచెం మంచి సన్లైట్ వస్తుంది కదా పిల్లలకి అని చెప్పేసి. అలాగే మా వాడు కూడా సైకిల్ తొక్కుతా అని చెప్పేసి ఉండే అనమాట. ఇది ఈ సమ్మర్లో రొటీన్ అయిపోయింది. కుదిరితే మార్నింగ్స్ లేదంటే ఈవినింగ్ కంపల్సరీ ఇంకా వాళ్ళ కోసమైనా టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట. హాయ్ చెప్పు. హాయ్ చిట్టి తల్లి. హాయ్ చిట్టి తల్లి. హాయ్. అయ్యో బుజ్జి, అయ్యో బుజ్జి, పప్పి వద్దట్రా. ఏమైంది బేటా? ఏమన్నా నాకు పప్పి పప్పి. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్నూన్ అనమాట. ఆ రోజు మా అక్క వాళ్ళు వచ్చారు ఒక 2 days ఉండిపోవడానికి అని చెప్పేసి. వాడికి ఫుల్ హ్యాపీ అనమాట. చిన్నదాన్ని చూసి అసలు వదలట్లేదు, వాడే ఎత్తుకుంటా అంటున్నాడు. ఇంకా అదేమో కొత్త కదా, ఇంకా వాడు చిన్నోడే కాబట్టి సరిగ్గా ఎత్తుకోవడానికి రాక చిరాకు పడుతూ ఉంది. ఆడు పిలుస్తుండే బెట్ట, తమ్ముడు చెల్లి చెల్లి అని అన్నయ్య చెల్లి అని. చాలాసేపు ఆడుకొని ఉండే, అస్సలు వదిలట్లేదు, ఎత్తుకొని ఇవ్వట్లేదు. అదేమో అప్పుడే నిద్రలో నుంచి లేచింది. ఇంకా కొత్త కదా, అస్సలు ఎత్తుకొని ఇస్తలేదు, ఏం చేయనిస్తలేదు. వాడేమో వదలని అంటాడు. అదేమో ఎప్పుడెప్పుడు మా దగ్గరికి వద్దామా అని చెప్పేసి అది చూస్తూ ఉంది. వాడికేమో వదలాలనిపించట్లేదు. చిన్న తెల్లిది బంగ తెల్లి కొంచెం ఎవరది? అన్నయ్య 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 లాగదు. ఇంకా అలా కాసేపు అయితే ఆడుకున్న తర్వాత ఇంకా పిల్లలందరినీ వదిలేసి ఫస్ట్ మేమైతే లంచ్ చేస్తున్నాం. మాది అయిపోతే ఇంకా నిదానంగా వాళ్ళకి పెట్టవచ్చు అని చెప్పేసి. చింతలు కూడా అప్పుడే లేచింది కాబట్టి కాసేపు అయితే టైం ఇస్తుంది. డెఫినెట్లీ డిపెండ్స్ అపాన్ ఆమె మూడుని బట్టి. ఇక్కడైతే ముచ్చట్లు చెప్పుకుంటూ తింటా ఉన్నాము. అంతే కదా, ఇంకా చాలా రోజుల తర్వాత కలిస్తే చాలా ముచ్చట్లు ఉంటాయి మాట్లాడుకోవడానికి. ఎట్లా నడుస్తుంది ఏంది అని చెప్పేసి. ఇక్కడ మా పిల్లలు కూడా లక్కీలీ టైం ఇచ్చారు మా కోసము. ఇది నెక్స్ట్ డే. చేస్తా. ఎవరు లేరు, నేనే వీడియో తీస్తున్నా. బాగుందా?
బాగుంది అని చెప్పు. బాగుంది. అవునీ ఎలా ఉంది జయంతి? ఎలా ఉంది? ఇది ఇంకా సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట. మా ఇంకో అక్క పిల్లలు కూడా వచ్చారు. బావ వాళ్ళని తీసుకొని వచ్చాడనమాట. ఇంకా ఫుల్ సందడే సందడి ఉంది ఇంట్లో. ఇంకా ఆ రోజు లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా అయితే ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారనమాట మా బావ. ఇక్కడ అందరం ఎట్లాగో ఇంకా లంచ్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా తింటున్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే మా చిన్నోడికి ఏదో ఒకటి టేస్ట్ చేయించడం, ఎలా ఉందని అడగడము, ఇదే జరిగింది 3 days. ప్రతిదీ ఇంకెలా చెప్తాడు ఏంటా అని చెప్పేసి. ఇంకోవైపు మా అక్క పిల్లలు అయితే తింటూ ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ని. ఇంకా ఇక్కడైతే మా అక్క ఇంకా కాసేపు వాడికి తినిపించిన తర్వాత తను తింటుంది. వాడైతే ఫుల్ డ్యాన్స్ మోడ్లో ఉన్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంకా కంపల్సరీ ఏంటంటే చాయ్ కావాల్సిందే అందరం ఉన్నామనంటే. ఇంకా అలాగే ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసినుండే. ఇంకా అలాగే ఆ బ్యాటర్ మిగిలి ఉంటే ఇంకా కొంచెం పునుగులు కూడా చేసినుండే అనమాట. పిల్లలు ఉన్నారు కదా, ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా మా అక్క వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్న తల్లి కూడా పడుకుంది అప్పటికి. ఇక్కడ మేమిద్దరం అయితే ఇంకా మళ్ళీ టీ తాగుతున్నాము. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అంటే సండే అనమాట. ఇంకా అక్క వచ్చిన తర్వాత నుంచి ఏం స్పెషల్ చేయలేదు. అన్నీ ఏవో ఒక డేస్ వస్తూ ఉన్నాయి. ఆ రోజు కూడా సండే ఏదో సంకష్టహర చతుర్థి ఉంది అనమాట. అందుకని నాన్ వెజ్ ఏం చేయొద్దు అని చెప్పేసి అనుకొని ఇంకా ఆ రోజు పాలకూర చేసినుండే. ఇంకా దానికి కాంబినేషన్లో మిర్చి బజ్జీ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ నేనైతే లంచ్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేను ఇవన్నీ చేస్తూ ఉంటే మా అక్క అయితే ఇంకా మిగతా పనుల్లో నాకు హెల్ప్ చేస్తూ ఉండే. బట్టలు ఆరేయడం, పిల్లల్ని చూసుకోవడం, చింతల్ని ఆడించడం, ఇవన్నీ చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఆ రోజు సింపుల్గా లంచ్ రైస్, పాలక్, అలాగే ఇంకా మిర్చి బజ్జీ. నమస్కారం పెడదాం ఇద్దరు. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ ఛానల్. ఇంకా ఆ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ ఫుల్ వర్షం పడి ఉండే, మళ్ళీ ఆగిపోయింది కాసేపు అయిన తర్వాత. ఇక్కడైతే ఇంకా అక్క కాసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి స్నాప్ వేసింది. బట్ అస్సలు పడుకోనివ్వరు కదా పిల్లలు. ఓవైపు మావాడు, తర్వాత చిన్నోడు అసలు ఫుల్ సతాయించిండ్రు. ఇంకా లేచేసింది. ఇంకా నేనైతే చింతలతో ఆడుకుంటూ ఉన్నాను. ఈ మధ్యన చింతలకి గేమ్ ఇలా ఆడడం అయితే ఫుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది అనమాట. నేను ఎత్తుకున్నా అంటే కథం ఇలా ఆడించమని ఇది చేస్తూ ఉంది. ఇంకా అట్లా కాసేపు అయితే టైం స్పెండ్ చేసినుండే పిల్లలతోని. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే అక్క లేచిన తర్వాత చింతలకి అయితే ఒక ఫ్రాక్ కుట్టిందనమాట. చాలా బాగా కుట్టింది. ఆ ఫ్రాక్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇంకా ఇక్కడ ఏంటంటే చింతల్లి కూడా అప్పుడే లేచింది. మళ్ళీ నాప్ వేసిన తర్వాత
అసలు ఇంకా అక్కని వాటర్ తాగనిస్తలేదనమాట. అక్క తాగుతూ ఉంటే లాగుతా ఉంది. ఇస్తలేదు అని చెప్పేసి కొంచెం ఏడుస్తుండే. పెద్దమ్మని వచ్చుకుని ఇది సండే రోజు నైట్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే అక్క వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఫుల్ మిస్ అవుతా అని చెప్పేసి ఎత్తుకుంటుంది. అలాగే చింతల్లి కూడా ఫుల్ నిద్ర వచ్చినా కూడా అక్కను వదలట్లేదు అనమాట. తనకు కూడా అర్థమైనట్టుంది మిస్ అవుతా అని. ఇంకా రోజు చాలాసేపు ఆడుకొని ఉండే అక్క చింతల్లితో. తర్వాత ఇంకా చింతలకి నిద్ర వస్తుందని చెప్పేసి బలవంతంగా పడుకోబెట్టినాం మేమే. మంచిగా అడుగు తమ్ముడు, నేను కూడా ఆడతా అని అడుగు. డ్రైవ్ ఇక్కడ పొద్దున్న లేవగానే మా వాళ్ళైతే ఫైటింగ్ స్టార్ట్ చేసారు. వీళ్ళకి ఒక్క రోజు ఆడుకోగానే సరిపోయింది. నెక్స్ట్ డే నుంచి ఇంకా ఫైటింగ్ ఒకదానికోసం అని చెప్పేసి ఆ రోజైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండ్ మ్యాంగో ప్యూరీ చేసిన అనమాట. అక్క ఎప్పుడు టేస్ట్ చేయలేదని చెప్పేసి అని అన్నది. సరే ఇంకా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి ముందు రోజు మ్యాంగోస్ తెప్పించి ఇంకా చేసినుండే. ఎలా ఉందమ్మా? ఎలా ఉంది చెప్పు. ఇలా ఇలా సూపర్ ఉందని చెప్పు. చెప్పిన కదా వీనికి ప్రతిదీ తినిపించడం, ఎలా ఉందని టేస్ట్ అడగడం, వాడు అది చెప్తూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయడం. 3 రోజులు వాడితో అదే ఫన్ అయిపోయింది అనమాట మాకు. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కూడా చేసేసుకున్నాము. లంచ్ చేసేసుకున్నాక అక్క ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయింది అనమాట వాళ్ళ ఇంటికి. ఇంకా సెండ్ ఆఫ్ చెప్పే టైం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా అదో సాడ్ ఫీలింగ్ కదా, ఎవరన్నా వచ్చి అలా వెళ్ళిపోతే, ఇంకా అందులో సిస్టర్స్ వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది. ఇంకా బ్యాక్ టు ద రొటీన్. ఇంకా రోజు ఈవినింగ్ ఏంటంటే ఎండ ఫుల్ ఉండే. ముందు రోజు వర్షం పడినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఫుల్ హీట్ ఉండే. అందుకని ఇంక ఈవినింగ్స్ ఏంటంటే మోస్ట్లీ నిమ్మకాయ రసం లేదంటే వాటర్ మెలన్ జ్యూస్ ఇవే అవుతున్నాయి. ఇక్కడైతే ఇంకా మా మామయ్యకి అండ్ నాకు లెమన్ జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాను. మా వాడు ఇంకా ఉన్నన్ని రోజులు వాడితో పోట్లాడిండా. ఇంకా పోయిన తర్వాత ఒకటే ఏడుపు, రమ్మని చెప్పు ఆడుకుందాము అది ఇది అని చెప్పేసి. పిల్లలు అంతే కదా, ఉన్నప్పుడు టైం స్పెండ్ చేయరు, వెళ్ళిన తర్వాత అడుగుతూ ఉంటారు. మంచి రిక్వెస్ట్ చేయి అమ్మని. అమ్మ ప్లీజ్ టీవీ ఆన్ చెయ్యు. ఓకే మా. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.